నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దావోస్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రసంగం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ దావోస్ లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు అవునా కాదా దట్ ఈస్ ది విజన్ ఐ హావ్ గివన్ దానికి నేను మీ ఫైల్స్ మోసకపోయాను మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఫైల్ తీసుకొని ఒక మెడికల్ కాలేజ్ ఫైల్ తీసుకొని నాకేం అవసరం లేదు ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు భోజనం పెట్టి డిన్నర్లు ఇచ్చి అడుక్కొని మీరు మాకు ఇవ్వండి ఇవి అని చెప్పారు ఎందుకంటే ఫ్యూచర్ చూశాను కాబట్టి ఆ రోజు మీకు చేశాను అవన్నీ రెండోది మీరు చూస్తే ముఖ్యమంత్రులు అంటే పెత్తందారులుగా ఉంటాం నేను బిల్ గేట్స్ని కలవాలా నేను ఫోన్ చేసి అడిగాను అంబాసిడర్ని మినిస్టర్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అని ఆయన ఎవరిని కలవడం లేదండి మిమ్మల్ని కూడా కలవడు రాజకీయ నాయకులతో నాకేం పని లేదంటున్నాడు అన్నారు లేదు నాకు పని ఉంది ఆయనతో ఒక 10 నిమిషాలు ఇమ్మనండి అన్న సరే అవసరమైతే మీరు రండి కాక్టైల్ పార్టీ ఉంది అందులో జాయిన్ కామన్నారు నేను వచ్చి కాక్టైల్ పార్టీకి వచ్చి నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ వేసి ఈయన కూడా పార్టీలో చేరిపాడని కరెక్ట్ కాదండి ఓన్లీ 5-10 మినిట్స్ కావాలని చెప్పి అడిగాను ఇచ్చాడు దానికి 3 రోజులు ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయ్యి విజన్ డాక్యుమెంట్ విజన్ చేసి ఒకటే మాట చెప్పాను నేను ఆయనకి నా దగ్గర కూర్చున్నాడు ఇదే మరిగా 5 మినిట్స్ అన్నారు నేను స్టార్ట్ చేస్తే ఆయన ఇంకేమీ అబ్జెక్షన్ చేయలేదు 45 మినిట్స్ వి స్పెంట్ అప్పుడు నేను విజన్ ఇచ్చాను వాట్ ఈజ్ ఇండియా వాట్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజీ అని ఈ ఎంటైర్ అగ్రీడ్ విత్ మీ నేనేం చేయాలి మీకు అన్నారు మీరు ఏమీ చేయక్కర్లేదు మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో పెట్టమని అడిగా ఆ రోజు అప్పుడు ఎవరు అడగరు ఓన్లీ సియాటల్లో ఉంది ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వస్తే ప్రపంచం అంతా అనుకుంటారు హైదరాబాద్లో ఏమీ లేకపోతే వచ్చాడు మైక్రోసాఫ్ట్ పెట్టాడని చెప్పి అన్ని కంపెనీలు వస్తాయి ఫ్లాగ్షిప్ కంపెనీ చెప్పి ప్రయత్నం చేశాను జయప్రదమయ్యాను ఈరోజు గర్వంగా చెప్తున్నా ఆ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య సీఈఓగా తయారయ్యాడు ఆ కంపెనీకి దట్ ఈస్ ది ఎలివేషన్ దట్ ఈస్ ది స్పిరిట్ ఇది ఒక్కొక్కరికి కోరికలు పుడతా ఉంటాయి నేను ఇంజనీరింగ్ కాలేజీలు కడితే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ అది చూసి నేను కూడా ఈ కాలేజీలో చదువుకోవాలని చదువుకున్న మీలో కూడా చాలా మంది ఉంటారు అలాంటి స్ఫూర్తిదాయకమైన కాలేజీలు మనం కట్టాం అన్ని లాభాలు వచ్చాయి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు మనం వెళ్దాం ఇప్పుడే లోకేష్ గారు చెప్పినట్టు ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ శ్వేతా శర్మను ఒక అమ్మాయిని తీసుకొచ్చి సీఈఓగా పెట్టారు స్ట్రెంగ్తన్ చేస్తాం ఎన్ఆర్టీ రవి కూడా ఇక్కడే ఉన్నాడు ఒక్కొక్క దేశంలో ఒక ఎన్ఆర్టీ మొత్తం కూడా మీరు మొబిలైజ్ చేసి లీడర్స్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉంటారు ఎన్ఆర్టీలో కూడా మీరు ఉండి ఎన్ఆర్టీని బలపరిస్తే గవర్నమెంట్ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక పక్క ముఖ్యమంత్రిని ఒక పక్క పార్టీ అధ్యక్షుడిని ఈ 2 బాధ్యతలు నిర్వహించినప్పుడు దట్ ఈజ్ పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ మ్యాండేట్ తీసుకున్నాను ముఖ్యమంత్రి అయ్యాను పార్టీ అధ్యక్షుడిగా నేను హామీలు ఇచ్చాను అవి నెరవేరుస్తాను పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే మీ రుణం తీర్చుకోవాలి తగిన విధంగా ప్రతి ఒక్క రుణం తీర్చుకోవడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను అది వచ్చినప్పుడు ఎన్ఆర్టీ ఉంటుంది ఎన్ఆర్ఐ ఉంటుంది మూడోది ఈ 2 చేసిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ప్లానింగ్ చేయాలి ఎంపవర్ చేయడానికి ఎప్పుడు కూడా నిరంతరం ఒక పని జరిగిందంటే ఆ పని చూసుకొని మీరు ఆనందపడిపోతే మీరు అక్కడే ఉంటారు తూతుగా అంటే ఇన్ ది సెన్స్ ఒక అవకాశం వచ్చింది ఉపయోగించుకున్నారు అక్కడికే సాటిస్ఫై అయితే కరెక్ట్ కాదు
అట్లా కాకుండా మనం పవర్ఫుల్ కమ్యూనిటీ, పవర్ఫుల్ వ్యక్తులు కావాలంటే నిరంతరం ఆలోచించాలి, శ్రమ చేయాలి. నేను అందుకే రాత్రి కూడా ఒక అర్ధగంట నాకు టైం దొరికితే రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగా చెప్పాను. నేను చెప్పాలని చెప్పా. ఫ్లైట్లో వచ్చాడు. ఫ్లైట్లో వస్తే ఒక గంట చెప్పాను ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి. మీకు యంగ్స్టర్స్, మీకు అవకాశం వచ్చింది. అతి చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి అయ్యావంటే అది ఒక అవకాశం వచ్చింది. ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు శాశ్వతంగా మెరుగైన సేవలు చేయడానికి మీరు ప్లాన్ చేయాలి. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు అధికారులు చొరవ చూపాలని అమీన్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఈర్ల రాజముద్రాజ్ డిమాండ్ చేశారు. ఏం జరిగింది? నువ్వు చెప్పిన ప్రకారం మేము ముందుకు పోయినాం కదా, మరి ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడతారు? ఏమైంది సార్ చెప్పండి. పని కావాలి, మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మేము అంతకంటే డబల్ ఇస్తాం. కానీ తేడా వస్తే మాత్రం మేము అసలు ఊరుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎవరికైనా కడుపుంటది, ఎవరికైనా ఉంటది. మాకు పని కావాలి. 15 దగ్గర ₹1 తప్పిస్తామే దండం పెడతామంటే. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్ అన్న. దావస్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. బాబు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్. సో రాము అడిగాడు, అన్నా నువ్వు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నా అంటే, డోస్ నీకు జాలేరా, నేను వద్దా ఫ్లైట్లో, నేను బాంబే నుంచి వస్తానని చెప్పా. కరెక్ట్ గా విఐపి లాంచ్ దిగిన తర్వాత అడిగా రాముని, ఎలా ఉందిరా ఫ్లైట్ అంటే, అన్న పడింది నాకు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి. ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి. కేవలం రాజకీయాల్లో కాదు, ఈజ్ అ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ చాలా మందికి తెలియదు ఆ విషయం. ఇక్కడ మీలో చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన సుమారుగా 4 కంపెనీలు స్టార్ట్ చేశారు, 3 ఫెయిల్ అయినాయి. 4వది హెరిటేజ్ ఫుడ్స్. 3 ఫెయిల్ అయినాయని ఆయన ఏనాడు బాధపడలేదు, ఇబ్బంది పడలేదు, ఇంట్లో పడుకోలేదు. 80% సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు. రాజకీయాల్లో మనం చూసాం, ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన, రాజకీయాల్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు. వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, బహుశా ఇక్కడున్న అందరు కూడా అది మన జీవితంలో లోయెస్ట్ పాయింట్. నేనున్నాను అక్కడ, నేను చూసా ఆయన ఎక్కడ అధైర్యపడలా. చూశారు, జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ అధైర్యపడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అధైర్యపడలా. ఆయన బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక సింహం లాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు, మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం
ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు, నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలా మంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పా, కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసికట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం, 1% తగ్గించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేశాం. అమరావతి ఉద్యమం కానివ్వండి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అన్ని మోర్చాలు కూడా ఒక 1 year అయింది, 365 రోజులు పూర్తి చేసుకున్నాము అన్ని మోర్చాలు. ఈ రోజుకు 366వ రోజు. ఈ రోజే ఓబీసీ మోర్చా ఈ డైరీని కూడా రిలీజ్ చేయడం చాలా సంతోషం. దానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న కాసం వెంకటేశ్వర గారు, మా ఓబీసీ మోర్చా పదాధికారులు అందరూ ఇక్కడికి వచ్చారు. అలాగే ఈరోజు మా డైరీ రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల తర్వాత ఫిబ్రవరి తర్వాత రాష్ట్రంలో బీసీలను హామీలిచ్చి ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో, ఈ 365 రోజులు డైరీ ఎట్లుంటుందో మా కార్యక్రమం అట్లా ముందు తీసుకుపోవాలని నిర్ణయం చేసుకొని ఈ తర్వాత ఫిబ్రవరి 1 తర్వాత మా ఓబీసీ కార్యక్రమాలు కూడా ప్రజల సమస్యల మీద, రేషన్ కార్డుల మీద, ఈ గురుకులాల మీద, అనేక విషయాలు, ఫీజు రింబర్స్ మీద మేము గురుకులాలను సందర్శిస్తే కలెక్టర్ దగ్గర ఆర్డర్ తెప్పించి గురుకులాలలో బయట వాళ్ళు ఎవరు రావద్దని కూడా పెట్టారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఓన్లీ ఇది డైరీ ఆవిష్కరణ సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ముందు కూర్చున్న చాలామంది బీసీ నాయకులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ఇప్పుడు అన్న కాసమన్న చేతుల మీదుగా ఈ డైరీని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమ్మిచ్చినాం, రైతు నష్టపోకుండా చూసినాం. కానీ సంవత్సర కాలంలో ఇప్పటికి 2 సార్లు రైతాంగం 1800, 1600, 1700 కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి నువ్వు కల్పించినావు. మిల్లర్లతో కుమ్మక్కై దాదాపు వాళ్ళకాడ 300-400 కోట్ల రూపాయలు దొబ్బి మిల్లర్ల దగ్గర రైతులను దళారీలకు వదిలేసి రైతులను నాశనం చేసింది నువ్వు. ఇవాళ చర్చ చేసుకుంటున్నారు మొత్తం జిల్లా రైతాంగం అందరూ కూడా, ప్రతి ఒక్కరు చర్చ చేసుకుంటున్నారు. ఆ రోజు ఏముండే, ఈ రోజు ఏముండే, ఎట్లా ఉండే అనేది సిగ్గుండాల మాట్లాడడానికి. నిజమే, ఎందుకు లాగదడుస్తుంది నీకు ఇవాళ? కేటీఆర్ వస్తాడు అంటే మొన్నటి కనుక మా మిత్రులు ఇతరులు చెప్తుంటే విన్నా నేను చాలా సందర్భాల్లో, నువ్వేదో తాగి లాగు జరుపుకుంటామని. కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తుండే లాగు జరుపుకుంటున్నావు, బీఆర్ఎస్ జెండాను చూస్తే లాగు జరుపుకుంటున్నావు. ఎందుకు? నీకు చేతనైతే దమ్ముంటే జిల్లా యంత్రాంగాన్ని చెప్పించి పర్మిషన్ ఇప్పి, నీ వల్లనే, నీ ఒత్తిడి వల్లనే అనుమతి రద్దయిందనే సంగతి నాకు తెలుసు. కానీ ఎక్కువ రోజులు ఆపలేవు. ఇంకోటి ఏంది, వాళ్ళు రాసిన కారణం ట్రాఫిక్ ఇబ్బంది అయిందట. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ముందు నుంచి, ఇంకా అంతకంటే ముందు నీ కాంగ్రెస్ పార్టీ పెట్టినా, కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టినా, తెలుగుదేశం పెట్టినా, బీజేపీ పెట్టినా, ఇంకా ఏ ఇతర ప్రజా సంఘాలు చేసినా అక్కడే కదా అందరం కార్యక్రమాలు చేసింది. రాజకీయ కార్యక్రమాలు, జేఏసీ కార్యక్రమాలు సంవత్సరాల తరబడి. ఇంకా ఆ రోజు కంటే ఇప్పుడు వెడల్పు ఎక్కువైంది. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువ వచ్చింది.
దేనికి భయపడుతున్నావు? ఎందుకు తప్పుడు రాతలు రాయించి వంకర రాతలు రాయించినావు? అయినా ఇంకో మాట కూడా అడుగుతున్నా నేను, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి అనుమతి వస్తుందట, ట్రాఫిక్ ఇబ్బంది లేదట. రాజ్భవన్ దగ్గరికి కిలోమీటర్ కొద్దీ పాదయాత్ర చేసుకుంటూ ఇంతమంది హంగామాతోని సెక్యూరిటీతో పోయి చేస్తే ఇబ్బంది కాలేదట ప్రజలకి ధర్నాలు చేస్తే. కేవలం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే దానికే ట్రాఫిక్ ఇబ్బంది అయిందట. హైవే మీద వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది అయిందట. R&B సెంటర్ నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బంది అవుతారు. ఇది కారణాలు. నవ్వుకుంటున్నారు ప్రజలు నిన్ను చూసి, ఏ రకంగా భయపడుతున్నావో నువ్వు. ఇక జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. దమ్ముందా? నిలబడతావా చర్చకు? నాతో కూడా అక్కర్లేదు. వాస్తవానికి నల్గొండలో నిన్ను ఓడగొట్టిన ఎమ్మెల్యే మా భూపాల్ చాలు, లేదా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే మా గత శాసనసభ్యులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 40-50 ఏండ్లుగా జిల్లాను మీకు అప్పచెప్తే మీ దౌర్భాగ్య పరిపాలనలో అద్భుతంగా వ్యవసాయంలో వెలసిల్లిన నల్గొండ జిల్లా, నాగరికతలో ముందున్న నల్గొండ జిల్లా మీ అనాగరిక చర్యల వల్ల. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బహుశా అది అనుకోవడం డిసెంబర్లో 2020 జరిగి ఉంటుంది అనుకుంటా. రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దొండలు, అన్నోన్ పర్సన్స్ తల ఛేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులోనూ నృత్యులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ, ఆధ్యాత్మిక సంఘాలు కానీ, హిందూ తత్వాలు కానీ, పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ, పెద్దలందరూ కూడా, సాక్షాత్తు అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా, ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా, ఒక 3 అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షించారు. ఫైనల్గా ఏం తేల్చారంటే, ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తిని A2 కింద పెట్టి మిగతా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పని ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేసి ఛార్జ్షీట్ పెట్టడం జరిగింది. ఛార్జ్షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో, ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు. జరిగింది. సంఘటన జరిగి ఎన్నాళ్ళు అయింది? ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల పైన అయింది. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే A2గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గప్తా చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది? పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే, నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైతే రైతులకు హామీ ఇచ్చినాడో, రుణమాఫీ చేస్తామని చెప్పిండు,
రైతు భరోసా ఎట్లాంటి ఆంక్ష లేకుండా 15,000 రూపాయలు ఇస్తాని, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ హామీలు ఎందుకు నెరవేర్స్తలేవు అని అడగడానికి సంవత్సర కాలం ఎదురు చూసి ఇవాళ ప్రజల ముందుకు, రైతాంగం ముందుకు, రైతాంగాన్ని అప్రమత్తం చేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ భయపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, భయపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కేటీఆర్ గారు బయటికి వెళ్తుండంటేనే ఇవాళ వణుకు పుడుతున్నది. కేటీఆర్ గారు ప్రజలకు మీరిచ్చినటువంటి హామీలని గుర్తు చేస్తుండంటేనే వాళ్లకు ఒక విధమైనటువంటి భయం కనిపిస్తున్నది. అటువంటి సందర్భంలో మొన్నటికి మొన్న షాబాద్లో రైతు ధర్నా చేస్తే వేలాదిగా వచ్చినటువంటి రైతులని, ఆ రైతు చైతన్యాన్ని, రైతుల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ని చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్గొండలో చేసేటువంటి 21వ తేదీన నల్గొండలో చేసేటువంటి రైతు ధర్నా కార్యక్రమాన్ని అనుమతులు ఇవ్వకపోవడం దుర్మార్గం. నిజానికి ఎప్పుడు మేము దీక్షలు చేద్దామన్నా, ఎప్పుడు ధర్నాలు చేద్దామన్నా కోర్టులను ఆశ్రయించే పరిస్థితి. గతంలో మహబూబాబాద్లో ధర్నా చేస్తామంటే కూడా ఆంక్షలతో కూడినటువంటి ఆనాడు వాళ్ళు ప్రభుత్వమేమో అనుమతులు నిరాకరిస్తే చివరికి కోర్టుకు వెళ్ళి అనుమతులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. చివరికి వాళ్ళ నల్గొండ రైతు ధర్నా కూడా, నల్గొండలో నిర్వహించాల్సినటువంటి రైతు ధర్నా కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే ఇవాళ కోర్టుకు వెళ్ళాం. మాకు కోర్టులపైన నమ్మకం ఉన్నది, చట్టాలపైన నమ్మకం ఉన్నది. రాజ్యాంగానికి లోబడి మాత్రమే దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి రాజ్యాంగానికి లోబడి చట్ట పరిధిలో తప్పకుండా ధర్నాలు నిర్వహిస్తాం. కాబట్టి కోర్టుకు వెళ్ళాం. మేము ఆశిస్తా ఉన్నాం తప్పకుండా కోర్టు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో చేసేటువంటి ధర్నాకు అనుమతిస్తుందనేటువంటి నమ్మకంతో ఉన్నాం. అయితే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా దారుణం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం అంతా కూడా అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినటువంటి సందర్భం చూసినాం. 2014 కంటే ముందు ధర్నాలు చేసినారు, 2014 తర్వాత కూడా ధర్నాలు చేసినారు. ఇదే నల్గొండలో మేము ఏదైతే ధర్నా చేస్తామని చెప్తున్నటువంటి నల్గొండ క్లాక్ టవర్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.